ఈరోజు మనం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అనే పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుంటాం. అభ్యర్థులందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక దీని మీద దృష్టి పెట్టి శ్రద్ధగా వింటూ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ నోటు పుస్తకంలో రాసుకోండి. ఎందుచేతనంటే ఆ నోటు పుస్తకంలో రాసుకున్నటువంటి అంశాలన్నీ కూడా తిరిగి మీరు రివ్యూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎగ్జామ్స్లో రాయటానికి కూడా అవకాశం దొరుకుతుంది. దీనినే మనం ఇంగ్లీష్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అని అంటాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అంటాం. అంటే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అనేటువంటి దాన్ని ఒక ఆర్గనైజ్ చేయటానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటినే మనం విద్యా ప్రణాళిక సూత్రాలని చెప్పుకుంటున్నాం. కనుక సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళిక అనేటువంటిది సూత్రాలు లేకుండా అవి నిర్మించబడలేదు. కనుక మనం సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలు చూసినట్లయితే ఆ పాఠ్య గ్రంథాల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, అంటే విషయాలు ఏవైతే ఉంటాయో, టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒక సిస్టమేటిక్గా అమర్చబడినటువంటివి. అందుచేత అవన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని వాటిని నిర్వహణ లేదా కూర్పు చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళిక సూత్రాలు ఏమిటో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఆ సూత్రాల గురించి తెలుసుకునే ముందు దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా మనం చర్చిద్దాం. అలాగే విద్యా ప్రణాళిక అర్థం భావన, అంటే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అర్థం భావన అంటాం. విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో కరికులం అంటాం. విద్యా ప్రణాళికను ఏమంటాం? ఆంగ్ల భాషలో కరికులం అని పిలుస్తారు. కరికులం అనేటువంటి ఇంగ్లీష్ పదం లాటిన్ భాషలోని కరీరే అనే పదం నుండి ఉద్భవించింది. కరీరే అంటే పరుగు పందెం బాట అని అర్థం. ఇక్కడ యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. కరికులం అనేటువంటి ఇంగ్లీష్ పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది అని అంటే కరీరే అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అని మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే మీకు ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 1 ఇంగ్లీష్, సెకండ్ లాటిన్, నెక్స్ట్ గ్రీకు, ఇంకొకటి ఫ్రెంచ్ ఇలా ఇస్తాడు. కరెక్ట్ పదం ఏది? కరెక్ట్ ఆన్సరు లాటిన్ అనేది మీరు గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది. అలాగే కరీరే అంటే పరుగు పందెం బాట అని అంటే ఎవరైతే పరిగెత్తాలనుకుంటారో పరుగు పందెంలో వాళ్ళు ఆద్యంతము పరిగెత్తి తమ శక్తియుక్తులని కూడగట్టుకుని వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ పూర్తి చేసేంత వరకు కూడా పరిగెత్తూనే ఉంటారు. ఆ పరిగెత్తడానికి పరుగు పందెం బాట అనేటువంటిది అవసరం అవుతుంది. మనం అనేక పరుగు పందాలు చూసుంటాం, రన్నింగ్ రేసెస్ చూస్తున్నాం మనం. కనుక ఎలా వాళ్ళు వెళ్తూ ఉంటారు రన్నింగ్ రేస్లో, అలాగే సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలను ఉద్దేశాలను నెరవేర్చడానికి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఆ విద్యా ప్రణాళికలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ పరుగు పందెం బాట అనేటువంటిది ఈ విద్యా ప్రణాళికకు సంబంధించినటువంటి వివిధ అంశాలైతే ఆ లక్ష్యాలను నెరవేర్చడం అనేటువంటిది పరుగు పందెం బాటలో కనుక చివరికి వెళ్ళి ఏవైతే లక్ష్యం అనుకుంటాడో ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలాగే విద్యార్థి కూడా ఉపాధ్యాయుడు చెప్పేటువంటి పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడం జరుగుతుంది. కనుక దీని యొక్క అర్థాన్ని ఈ రకంగా మనం అర్థం చేసుకునవచ్చు. కరీరే అంటే పరుగు పందెం బాట, చేరుకోవాల్సినటువంటి లక్ష్యముగా మనం చెప్పవచ్చు. అలాగే విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు తేడా ఉన్నది. విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అనే విషయానికి వచ్చినప్పుడు సిలబస్ అనేటువంటిది విద్యా ప్రణాళికలో ఒక భాగంగా ఉంటుంది. విద్యా ప్రణాళిక యొక్క పరిధి విస్తృతమైనది. విద్యా ప్రణాళిక యొక్క పరిధి విస్తృతమైనది.
విషయ ప్రణాళిక లేదా సిలబస్ అనేటువంటి దాని యొక్క పరిధి స్వల్పమైనది. అంటే సిలబస్ అనేటువంటిది విద్యా ప్రణాళికలో ఒక భాగంగా ఉంటుంది. సిలబస్ అనేటువంటిది విద్యార్థులు ఆయా అంశాలను చదవటానికి ఉపయోగపడితే, విద్యా ప్రణాళిక అనేటువంటిది ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను చేరుకోవటానికి, అలాగే ఆ లక్ష్యాల ఆధారంగా జ్ఞానం పొందటానికి ఇవి తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకనే పాఠ్యపుస్తకాన్ని చూసినప్పుడు, సాంఘిక శాస్త్రం యొక్క పాఠ్యపుస్తకాన్ని ఓపెన్ చేస్తే దానిలో విషయ సూచికలో అన్ని కంటెంట్స్ ఉంటాయి, విషయాలు ఉంటాయి. మొదటి పాఠం దగ్గర నుంచి 20వ పాఠం వరకు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా విషయాలు. ఆ విషయాల్ని ఏ రకంగా కూర్చారు అంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి, సాంఘిక పరిస్థితులను బట్టి, అలాగే సమాజం యొక్క పోకడలను బట్టి ఏ సిలబస్ అయితే ఏవేవి అంశాలైతే విద్యార్థికి ఉపయోగపడతాయో వాటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చబడినటువంటి అమరిక ఏదైతే ఉంటుందో దాన్ని విద్యా ప్రణాళికగా మనం చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇది న్యూఢిల్లీలో ఉన్నది. ఈ సంస్థ కూడా కరికులం గురించినటువంటి అనేక సూచనలు చేయటం జరిగింది. అలాగే రాష్ట్రాల్లో, మన దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి సంస్థ ఉంది. ఇది కూడా పాఠ్య ప్రణాళికలను తయారు చేయడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మాధ్యమిక కమిషన్ 1952, కొఠారి కమిషన్ 1964 నుంచి 66 వరకు, ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక అనేటువంటిది విద్యార్థికి జ్ఞానాన్ని అందించడంతో పాటు విద్యార్థి నిత్య జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించి, అలాగే విద్య అనేటువంటిది తనకు ఉపయోగపడాలని చెప్పటం జరిగింది. అందుచేత విద్యా ప్రణాళికలో అనేక మార్పులను తీసుకురావటం జరిగింది. విద్యా ప్రణాళికని అన్ని రకాల విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా రూపొందించడానికి ఈ సంస్థలన్నీ కూడా కృషి చేయటం జరిగింది. అనేక సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా వీటి ఆధారంగానే రచించబడ్డాయి, తయారు చేయబడ్డాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే జాతీయ విద్యా విధానం 1986, అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, ఎన్పిఈ అని అంటాం. ఒక్కోసారి ఎక్స్పాన్షన్ కూడా అడగవచ్చు, అభ్యర్థులు వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అబ్రివేషన్స్లో ఎన్పిఈ 1986 అంటాడు. ఎన్పి అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. అలాగే జాతీయ విద్యా విధానం, దానికే 1992వ సంవత్సరంలో కొన్ని మార్పులను కూడా తీసుకొని వచ్చారు. అలాగే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000, ఎన్సిఎఫ్, నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ అంటాం, నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2000. అలాగే 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం అని అనవలసి వస్తుందన్నమాట. అంచేత 2011లో ఈ సంస్థలు కూడా ఏం చేసినాయి, విద్యా ప్రణాళికలో పెను మార్పుల్ని తీసుకొచ్చాయి. కనుక విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు పగడ్బందీగా అనేక సూత్రాలను పాటించాలి. అలాగే అనేక ఉపగమాల ద్వారా విద్యార్థికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నం జరగాలని చెప్పడం జరిగింది. అలాగే జాతీయ మరియు రాష్ట్ర విద్యా విధానాల ఆధారంగా సాంఘిక విద్యా ప్రణాళికను తయారు చేయడానికి ఉపక్రమించారు. అంతేకాకుండా జాతీయ విద్యా విధానం 1986లో కొన్ని మౌలిక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. అంటే దాదాపుగా 10 కోర్ ఎలిమెంట్ అంటాం దాన్నే, 10 రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మౌలిక అంశాలు. అంటే సిలబస్ని తయారు చేసేటప్పుడు, లేదంటే పాఠ్య ప్రణాళికను కూర్చేటప్పుడు, విద్యా ప్రణాళికను కూర్చేటప్పుడు
ఏ ఏ సూత్రాలు పాటించాలి, ఏ ఏ ఉపగమాల ద్వారా వాటి కూర్పు జరగాలి అనేటువంటివి అనేక విషయాలను చెప్తూ 1986 మౌలిక అంశాలు 10 కోర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సిలబస్ తయారీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే నిర్బంధోచిత విద్యా హక్కు చట్టం 2009 కూడా విద్యా ప్రణాళిక పగడ్బందీ నిర్మాణానికి అనేక సూచనలు కూడా చేయటం జరిగింది. చదువుకున్న విద్య ఎందుకు పనికి రాకుండా పోతుంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగాలను ఇవ్వలేకపోతుంది, తనకు తానుగా తన సమస్యలను పరిష్కరించుకోలేనటువంటి స్థితిలో విద్యార్థులు ఉంటున్నారు. కనుక అలా కాకుండా తను చదివినటువంటి విద్య తనకి తప్పనిసరిగా తన నిత్య జీవితంలో తన సమస్యలను పరిష్కరించుకోవటం కోసం, అలాగే తనకే కాదు తన ఉన్నటువంటి ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా విద్యా ప్రణాళికని ఏర్పాటు చేయాలని, కూర్చాలని ఈ సంస్థలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అంశాల్లో మనకు చూసినట్లయితే ముఖ్యంగా భౌతిక అంశాలు ఉండాలని చెప్పడం జరిగింది. అంటే భౌగోళిక అంశాలు, భౌతిక అంశాల్లో అంటే జియోగ్రాఫికల్ ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే రాజకీయ అంశాలు ఉండాలని చెప్పడం జరిగింది. భౌతిక అంశాలంటే ఏమవుతాయి, మనకి మన రాష్ట్రము ఉనికి, అలాగే శీతోష్ణ స్థితి, తర్వాత వాతావరణం, శీతోష్ణ స్థితి, తర్వాత వాతావరణము, నదులు, తర్వాత అడవులు, తర్వాత ఇలాగూ అనేక రకాలైనటువంటి లెసన్స్ అన్నీ కూడా ఈ భౌతిక అంశాల్లో చెప్పడం జరిగింది. రాజకీయ అంశాల్లో మన రాష్ట్ర అసెంబ్లీ గురించి, పార్లమెంటు గురించి, అలాగే కొన్ని రకాలైనటువంటి తీర్పులు ఇవ్వటానికి కోర్టుల గురించి, ఇలాంటివి అనేక అంశాలను వీటిలో చేర్చడం జరిగింది. అలాగే చారిత్రక సాంస్కృతిక అంశాల్లోకి వచ్చినప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, అలాగే సంస్కృతికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిలబస్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే సామాజిక అంశాలు, సమాజంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మనది ప్రజాస్వామ్య దేశం కనుక ప్రజాస్వామ్యంలో హక్కులు, విధుల గురించి ఉండాలని, అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వర్తమాన వ్యవహారాల్లో అంటే ప్రజెంట్ అంటే ఏవే మార్పులు సమాజంలో వస్తున్నాయి, ఆ సమాజంలో వచ్చేటువంటి మార్పులు అన్నీ కూడా వర్తమాన వ్యవహారాల్లో ఉండాలని ఇవి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక అంశాలు, సూక్ష్మ ఆర్థిక శాస్త్రము, అలాగే స్థూల ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాథమిక భావనల యొక్క విస్తరణ కూడా ఉండాలని ఈ యొక్క సిలబస్లో ఉంటే బాగుంటుంది. అంటే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సూత్రాల ఆధారంగా, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉపగమాల ఆధారంగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే 1986లో అలాగే 92లో చేయబడినటువంటి జాతీయ విద్యా ప్రణాళికలోని మౌలిక అంశాలకు అనుగుణంగా ఇవన్నీ కూడా ఉండాలని సూచించడం జరిగింది. అంచేత ఇవన్నీ తప్పనిసరిగా పాటించాలి. కనుక సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఏవైతే నియమాలు లేదా సూత్రాలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించాలని కూడా ఈ యొక్క సంస్థలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంచేత విద్యార్థులందరూ కూడా ఈ అంశాల మీద అంటే ఎవరైతే పోటీ పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా వీటిని అధ్యయనం చేసి సాధ్యమైనంత వరకు ఎక్కువ సమాచారాన్ని సేకరించి వాటిని గుర్తుపెట్టుకోవటానికి కూడా ప్రయత్నించాలి. కోర్ కరికులం, మౌలిక విద్య అని అంటున్నాం. ఈ మౌలిక విద్యలో కొన్ని అంశాలను అంటే మనకి బయాలజీ అంటే జీవశాస్త్రం కానీ, వృక్షశాస్త్రం కానీ, బయాలజీకి సంబంధించినటువంటివి, అలాగే మ్యాథమెటిక్స్, సాంఘిక శాస్త్రము, ఇవన్నీ కూడా మౌలిక అంశాలుగా ఉంటున్నాయి. అంటే విద్యా విధానంలో మౌలికమైనటువంటి సబ్జెక్టులుగా, ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టులుగా ఉంటున్నాయి. అంచేత వీటి మీద ఒక రకమైనటువంటి ఒక అవగాహనతో పాటు దాని మీద కమాండ్తో అంటే ఆ కరికులంని ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ మౌలిక అంశాలు ఏవైతే ఏ సంస్థలు సూచించాయో
ఆ సూచించినటువంటి సంస్థలన్నీ కూడా వాటిని ఆయా అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళికను కూర్చేటప్పుడు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కూర్చటం వలన వాటి మీద అంటే విద్యా ప్రణాళిక మీద ఒక రకమైనటువంటి పట్టు రావటాన్ని మౌలిక విద్యలో భాగంగా మనం చెప్పవచ్చు. అందుచేత విద్యార్థి ఈ యొక్క కోర్ కరికులంలో అంటే మౌలిక విద్యా ప్రణాళికలో చేయబడినటువంటి కూర్చబడినటువంటి అనేక అంశాల ఆధారంగా కొన్ని రకాలైనటువంటి నైపుణ్యాలను పెంపొందించుకుంటాడు, జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు, అలాగే కొన్ని రకాలైనటువంటి స్టాండర్డ్స్ని కలిగి ఉంటాడు, అంటే ప్రమాణాలను విద్యా ప్రమాణాలను కలిగి ఉంటాడు. కనుక అలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలని ఈ యొక్క కోర్ ఎలిమెంట్స్ లేదా కోర్ కరికులం అనేటువంటిది చెప్పడం జరిగింది. సాంఘిక శాస్త్రం మౌలిక విద్యలో భాగం ఎందుకు అంటే సాంఘిక శాస్త్రం మౌలిక విద్యలో భాగంగా ఎందుకున్నది అనేది ఒక ప్రశ్న. ఎందుకున్నది అంటే అందుకనే మనం ఏం చేస్తాం, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ యాజ్ ఏ కోర్ సబ్జెక్ట్ అంటున్నాం. అంటే మౌలిక అంశాలలో ఒక భాగంగా సాంఘిక శాస్త్రం అనేటువంటిది ఒక సబ్జెక్టుగా ఉన్నది. ఎందువలనంటే మనోవైజ్ఞానిక కారణాలు. మొట్టమొదటిగా మనోవైజ్ఞానిక కారణాలు. మనోవైజ్ఞానిక కారణాలు అంటే ఏంటి, తన సైకాలజీకి సంబంధించి విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి, విద్యార్థి యొక్క వయసును బట్టి, విద్యార్థి యొక్క అభిరుచులను బట్టి, విద్యార్థి యొక్క ఆలోచనలను బట్టి, అలాగే విద్యార్థి ఏవైతే కోరుకుంటున్నాడు అనేటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని ఈ విద్యా ప్రణాళికను కూర్చాలని చెప్పడం జరిగింది. అంచేత మనోవైజ్ఞానిక కారణాలను ఆధారంగా చేసుకుని సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళికని రూపొందించాలి. అంటే విద్యార్థిని పరిగణలోకి తీసుకోకుండా, విద్యార్థి యొక్క వయసును పరిగణలోకి తీసుకోకుండా విద్యార్థికి అసలు ఏం కావాలి, వాడి వయసు ఎంత అనేటువంటి తెలియకుండా నువ్వు విద్యా ప్రణాళిక తయారు చేసినట్లయితే అది ఎందుకు పనికిరానటువంటి విద్యా ప్రణాళికగా తయారవుతుంది. అంచేత అందుకనే తరగతి గదిలో 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు. ఇంటెలిజెంట్ విద్యార్థులు లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్, క్లవర్ స్టూడెంట్స్ అంటాం, అంటే మేధావి విద్యార్థులు అంటాం వీళ్ళని. రెండో రకం విద్యార్థులు సగటు విద్యార్థులు, అంటే మూడో రకం విద్యార్థులు మందబుద్ధి కలిగినటువంటి విద్యార్థులు లేదా చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు అని చెప్తాం. ఈ 3 రకాలైనటువంటి స్టూడెంట్స్ తరగతి గదిలో ఉంటారు. అంచేత ఈ 3 రకాలైనటువంటి విద్యార్థులకు ఎలాంటి కరికులం ఉంటే బాగుంటుంది అనేటువంటివి చూసి కొన్ని నియమాల ఆధారంగా, కొన్ని ఉపగమాల ఆధారంగా ఈ యొక్క విద్యా ప్రణాళికను కూర్చాలని సూచించడం జరిగింది. అలాగే ఫస్ట్ క్లాస్ చదివేవాడికి 10వ తరగతి అంశాలు పెట్టినట్లయితే చదవలేడు. అలాగే ఎల్కేజీ యూకేజీ చదివేటువంటి వాళ్ళకి 5-6 క్లాసులకు సంబంధించినటువంటి అంశాలు పెట్టినట్లయితే చదవలేడు. అందుకని వాడి స్థాయి ఎంత, వాడి వయసు ఎంత, వాడి మానసిక స్థైర్యం ఎంత ఉంది, వాడు సమాజంలో అందరితో కలవగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ తప్పనిసరిగా చూసి వాడి యొక్క అభిరుచిని బట్టి, పిల్లవాడి యొక్క అభిరుచులను బట్టి, అలవాట్లను బట్టి, వాళ్ళ ఆలోచన శక్తిని బట్టి సిలబస్ని ఫ్రేమ్ చేయాలని సూచించడం జరిగింది. అందుకనే సాంఘిక శాస్త్రం మౌలిక విద్యలో భాగంగా ఉంది అని చెప్పవచ్చు దీని ద్వారా. అలాగే మరి ఒక అంశాన్ని చూసినట్లయితే సామాజిక కారణాలు బట్టి కూడా ఈ యొక్క విద్యా ప్రణాళికను మనం మౌలిక విద్యలో భాగంగా చేయటం జరిగింది. అంటే సామాజిక కారణాలంటే పిల్లవాడు పుట్టిన తర్వాత ఫస్ట్గా ఐడెంటిఫై చేసేది ఎవరిని, తన తల్లిని గుర్తిస్తాడు. తల్లిని గుర్తించిన తర్వాతే తండ్రిని గుర్తిస్తాడు. కనుక తల్లి, తండ్రి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సిస్టర్స్, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరిని కూడా గుర్తుపెట్టడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీ అనేటువంటిది ఒక సామాజిక వ్యవస్థ ఉంటుంది. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు, అలాగే ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత రాష్ట్రాన్ని గురించి తెలుసుకుంటాడు, ఆ తర్వాత దేశాన్ని గురించి తెలుసుకుంటాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా సామాజిక కారణాలుగా మనం చెప్తాం. అంచేత విద్యార్థికి సామాజికంగా ఉండేటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని విద్యా ప్రణాళికను కూర్చాలి, సూత్రాల ఆధారంగా కూర్చాలి అని చెప్పడం జరిగింది.
అందుకని సమాజం గురించి తెలుసుకోకుండా, అతని యొక్క స్థితిగతులను తెలుసుకోకుండా ఏదైనా సిలబస్ మనం అంటే విద్యా ప్రణాళికను కనుక తయారు చేస్తే అది ఎందుకు పనికిరానటువంటి అంశంగా మనం చూస్తాం. అంచేత సామాజిక కారణాలను బట్టి మనం ఏం చేస్తున్నాం, దీనిని కూడా విద్యా ప్రణాళికలో భాగంగా మనం చూస్తున్నాం. కనుక దీన్ని రెండో అంశంగా మనం రెండో కారణంగా చెప్తాం. అలాగే మూడవదిగా ప్రయోగాత్మక కారణాలు, అంటే ప్రాక్టికల్ రీజన్స్ అంటాం. సొసైటీ అనేటువంటిది, సమాజం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతుంది. నేడున్నటువంటి పరిస్థితులు రేపు ఉండలేదు. కనుక ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో, పరిశ్రమల రంగంలో, సేవల రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి మెంటాలిటీస్ రేపు ఉండలేదు, మనుషులు మారిపోతున్నారు. కనుక ఆ యొక్క మార్పులను బట్టి, ఏవైతే సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఉన్నాయో ఆ మార్పులను బట్టి, ఆ మార్పులకు అనుగుణంగా ఏం చేయాలి, విద్యా ప్రణాళికను తయారు చేసుకోవాలి. కనుక సాంఘిక శాస్త్రం మూల విద్యలో భాగం ఎందుకు, లేదా మూల విద్యలో భాగంగా ఎందుకు దీన్ని భావిస్తున్నారు అని అంటే ప్రయోగాత్మక కారణాల వలన అని కూడా చెప్పవచ్చు. కనుక మరో వైజ్ఞానిక కారణాలు, రెండవది సామాజిక కారణాలు, మూడవది ప్రయోగాత్మక కారణాలు. ఈ మూడిటి ఫలితంగా మనం ఏం చేస్తున్నాం, సాంఘిక శాస్త్రాన్ని మూల విద్యలో భాగంగా మనం చూస్తున్నాము అని చెప్పవచ్చును. కనుక ఈ మూడు అంశాలని అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోరు. పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఒకసారి రివైజ్ చేసుకుంటే వీటి మీద వచ్చేటువంటి ప్రశ్నలకు మీరు జవాబులు రాయగలుగుతారు. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అనేది తెలియకుండా, లేదా దాన్ని మూల విద్యలో ఎందుకు భాగంగా చేశారనేది తెలియకుండా సూత్రాల గురించి తెలుసుకోవటం అనేటువంటిది కొంచెం కష్టం. అందుచేతనే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి చెప్తాం. వీటిని కూడా మీరు ఆసక్తిగా వినండి, ఎగ్జామ్స్ రాయటానికి ఎంతగానో ఉపకరిస్తాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే మొట్టమొదటి సూత్రం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక సూత్రాల్లో దీనినే నియమాలను కూడా అడుగుతాడు. సూత్రాలు అంటాడు లేదా నియమాలు అంటాడు. ఈ నియమాల్లో లేదా సూత్రాల్లో మొట్టమొదటిది శిశు కేంద్రీకృత సూత్రము. అంటే శిశు కేంద్రీకృత సూత్రము లేదా చైల్డ్ సెంటర్డ్నెస్ అని ఆంగ్లంలో అంటాం, లేదా విద్యార్థి కేంద్రీకృత సూత్రము అంటాం. అనంటే ఏదన్నా సిలబస్ని అంటే విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు, ఆ విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఎవరైతే విద్యార్థి ఉన్నారో, ఎవరైతే శిశువు ఉన్నాడో, చైల్డ్ ఉన్నాడో, పిల్లవాడు ఉన్నాడో, ఆ పిల్లవాడిని దృష్టిలో పెట్టుకుని తన యొక్క ఆలోచనలు, తన యొక్క సామర్థ్యాలు, తన యొక్క దృక్పథాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని విద్యా ప్రణాళికను తయారు చేయాలి. కనుక దీనిని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు నిష్ణాతులైనటువంటి లేదా పండితులైనటువంటి ఉపాధ్యాయులు తప్పనిసరిగా వీటిని పెట్టాలి. శిశు కేంద్రీకృత సూత్రము అంటే శిశువుని ఆధారంగా చేసుకుని ఏ విద్యా ప్రణాళిక అయినా తయారు చేయాలి. శిశువు అంటే పిల్లవాడు ఏమి కావాలనుకుంటున్నాడో ఆ కావాల్సినటువంటి అంశాలను తెలుసుకొని దాని ప్రకారం కనుక మీరు విద్యా ప్రణాళికను తయారు చేసినట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాడు, అవగాహన శక్తిని పెంచుకోగలుగుతాడు. కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. అలాగే రెండవదిగా చూసినట్లయితే కార్యకలాప కేంద్రీకృత సూత్రము. కార్యకలాప కేంద్రీకృత సూత్రం అనేటువంటిది రెండవది. ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అంటాం దీన్ని. అంటే ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికను అంటే పాఠ్య పథకాన్ని రచించుకుని తరగతి గదిలో ప్రవేశించిన తర్వాత పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధించేటప్పుడు విద్యార్థులకు కొన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు ఇవ్వాలి, లేదా కొన్ని రకాలైనటువంటి కృత్యాలు ఇవ్వాలి. కనుక ఆ ప్రాజెక్టులు అనేటువంటి వాటిని, కృత్యాలు అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి, విద్యా ప్రణాళికను
తయారు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుచేతనే నేడు రచించబడినటువంటి పుస్తకాలు కనుక మనం చూసినట్లయితే కొన్ని కేస్ స్టడీస్ ఇవ్వటం జరిగింది, అలాగే కొన్ని కార్యకలాపాలు ఇవ్వటం జరిగింది, కొన్ని ప్రాజెక్ట్స్ ఇవ్వటం జరిగింది. కనుక ఇలాంటివన్నీ ఇచ్చి విద్యార్థి వాటిని నేర్చుకునేటట్టు, తనకు తానుగా నేర్చుకునేటట్టు ప్రయత్నంలో భాగంగా వీటన్నిటిని కూడా తయారు చేయటం అనేటువంటిది జరిగింది. అందుకని సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు ఏ నిర్మాణ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి? కార్యకలాప కేంద్రీకృత సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాగ కృత్యాలు, ప్రాజెక్టులు లేదా ప్రాక్టికల్గా తనకు నేర్చుకోవటానికి వీలుగా ఉండేటువంటి అనేక అంశాలని పొందుపరచాలి. అది రెండవ సూత్రము. అలాగే మనం మూడవదిగా చూసినట్లయితే పరిసరాల కేంద్రీకృత సూత్రము. పరిసరాలు అంటే విద్యార్థికి తన కుటుంబము ఒక పరిసరం అవుతుంది, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఒక పరిసరం ఉంటుంది, తను చదివేటువంటి స్కూల్ ఒక పరిసరం అవుతుంది, అలాగే తన ఊరు అనేటువంటిది ఒక పరిసరంగా ఉంటుంది. కనుక వీళ్ళకు మొట్టమొదటిగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి సాంస్కృతిక విలువలు కలిగి ఉన్నారు, అలాగే ఎలాంటి అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి, తర్వాత సమాజంలో వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉంటున్నాయి, నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు నాతో ఎలా ఉంటున్నారు, అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి వివిధ రకాలైనటువంటి పాలసీలు విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ అనేటువంటి అనేక అంశాలు ఇవి అన్నీ కూడా విద్యార్థికి ఏ విధంగా దోహదపడతాయి పెరగటానికి అనేటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. అంచేత పరిసరాల కేంద్రీకృత సూత్రము అంటే పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాల మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి? విద్యా ప్రణాళికను తయారు చేయాలి. అంటే ఏ పాఠాలు అయితే పెట్టదలుచుకుంటున్నారో మీరు ఏ క్లాసులో అయినా సరే, మనకు మొదటి క్లాసు నుంచి 10వ తరగతి వరకు లేదా ఇంటర్మీడియట్ 11th క్లాసు 12th క్లాసు వరకు ఏ పాఠ్యాంశాలు అయితే పెట్టదలుచుకుంటున్నారో ఆ పాఠ్యాంశాలన్నింటినీ పెట్టేటప్పుడు పరిసరాల కేంద్రీకృత సూత్రాన్ని కూడా తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇది మరి యొక్క సూత్రంగా మనం చెప్తాం. అలాగే మానవ సంబంధాల అవగాహన సూత్రం. మానవ సంబంధాల అవగాహన సూత్రం ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రం. మానవ సంబంధాలు అనేటువంటివి ఈ రోజుల్లో అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నటువంటి రోజులు. తల్లి, తండ్రి, పిల్లలు, తర్వాత బంధువులు ఇలాంటివన్నీ ఏమీ లేవు. కనుక ఆ విలువలు అనేటువంటివి క్షీణించిపోతున్నాయి రోజు రోజుకి. కనుక ఎవరేం చేస్తారో తెలియని పరిస్థితి, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారో రానటువంటి పరిస్థితులు నేడు సమాజంలో ఉన్నాయి. కనుక అలాంటి సమస్యలన్నింటినీ కూడా పోగొట్టాలంటే మానవ సంబంధాల అవగాహన సూత్రాన్ని పాటించి విద్యా ప్రణాళికను తప్పనిసరిగా తయారు చేయాలి. మానవ సంబంధాల అవగాహన సూత్రం ద్వారా ఏమేమి అందరితో చక్కగా మాట్లాడటం అంటే స్పీక్ గ్రేసియస్లీ టు పీపుల్. ప్రజలందరితో చక్కగా మాట్లాడాలి, పౌరుషంగా మాట్లాడటం కాదు, చక్కగా మాట్లాడాలి. పెద్ద చిన్న చూసి మాట్లాడేటువంటి అంశాలు ఉండేటట్టు నేర్పించేటట్టుగా ఉండాలి విద్యా ప్రణాళిక. అలాగే స్మైల్ అట్ పీపుల్ అంటే మన చుట్టాలను కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఎవరైనా చూసినప్పుడు చిరునవ్వుతో నవ్వాలి, సీరియస్గా వెళ్ళిపోకూడదు. ఇలాంటివి కూడా ఉండేటట్టు కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రాజెక్టులు ఉండేటట్టు చూడాలి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఫ్రెండ్షిప్స్ ఉంటున్నాయి, అంటే స్నేహాలు ఉంటున్నాయి. ఆ స్నేహం అనేటువంటిది స్వార్థపూరితం కాకుండా నిస్వార్థపూరితంగా ఉండేటట్టు నేర్పించేటువంటి అంశాలు కూడా మానవ సంబంధాలు దోహదపడటానికి అవకాశం కలుగుతున్నాయి. అలాగే అందరితో సత్సంబంధాలు, మంచి సంబంధాలు ఉండటం, తర్వాత ప్రతి ఒక్కరిని జెన్యూన్గా ట్రీట్ చేయటం, అంటే స్వతహాగా తనకు తానుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, ఇలాంటిది కూడా చూస్తాం. అలాగే ఉదారంగా ఉంటాం, ఎవరన్నా మంచి చేసినప్పుడు వాళ్ళని చాలా మంచి చేశారు అని చెప్పటం. అలాగే కొన్ని చెడ్డ పనులు చేసినప్పుడు ఇది మంచి పద్ధతి కాదు, ఇలా చేయటం తప్పు అని చెప్పటం. ఇలాంటివన్నీ కూడా మానవ సంబంధాలని
అభివృద్ధి చేస్తాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఒపీనియన్స్, అభిప్రాయాలు ఉంటాయి. ఎవరన్నా చెప్పేవి ఫస్ట్ మీరు వినాలి, ఏం చెప్తున్నాడో వినాలి. వినకుండా వాడు చెప్పేటప్పుడే నువ్వు మధ్యలో మళ్ళీ మాట్లాడేసి వాడిని నోరు నొక్కేయటానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే సామాజిక సేవ కలిగి ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి. కనుక ఇలాంటివన్నీ కూడా చేయటం ద్వారా మానవ సంబంధాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి. వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పాఠ్య పుస్తకంలో గనక పొందుపరిచినట్లయితే వాటిని చదవటం ద్వారా, వాటిల్లో పాల్గొనటం ద్వారా విద్యార్థి ఇట్లాంటి మంచి లక్షణాలని నేర్చుకుంటాడు. ఏమున్న దీనిలో, వాడికేంటి నువ్వు విలువిచ్చేది, వీడికేంటి నువ్వు విలువిచ్చేది, వాడికి నమస్తే పెడతావా, వీడిని చూసి నవ్వుతావా, ఇలా సమాజం అయిపోతుంది. ఒక నిస్వార్థమైనటువంటి లేకుండా స్వార్థపరంగమైనటువంటి వాతావరణంలో విద్యార్థి పెరిగి పెద్దవాడై తను కూడా స్వార్థపరుడుగానే ఉంటున్నాడు. అంచేత అలాంటి స్వార్థపరత్వం కాకుండా ఒక మంచి పౌరుడిగా ఉండాలంటే, ఒక మంచి పౌరుడిగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరితో సత్సంబంధాలు లేదా మానవ సంబంధాలు ఉండాలంటే ఈ యొక్క సూత్రాన్ని తప్పనిసరిగా పాటించి ఆయా అంశాలని తప్పనిసరిగా దానిలో పొందుపరచాలి, విద్యా ప్రణాళికలో పొందుపరచాలి. సమాజ కేంద్రీకృత సూత్రము, కమ్యూనిటీ సెంటర్డ్ ప్రిన్సిపల్ అంటాం దీన్ని. దీనిలో సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని, సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి, విద్యా ప్రణాళికను తయారు చేయాలి. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది. ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి, సమిష్టి నిర్ణయాలని ఆదరించాలి. ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ కూడా మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చేత చేయబడేటువంటి పనులే కనుక వాటన్నిటిని గౌరవించి ఆదరించాలి. అలాగే దేశం కోసం పాటుపడాలి, సమాజం కోసం పాటుపడాలి. ఇలాంటివన్నీ కూడా చేయగలగాలి. సామాజిక సమస్యల పట్ల స్పందించాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అది నీ సమస్యగా, నా సమస్యగా భావించి ఆ సమస్యను పరిష్కారం చూపడానికి విద్యార్థులు ప్రయత్నం చేసేటట్టుగా విద్యా ప్రణాళికని కూర్చాలి. అలాగే ఏవైతే సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి, అంటే సామాజిక సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి విద్యార్థికి ఉండాలి. అందుచేత ఇలాంటి అంశాలన్నీ కూడా ఏం చేయాలి, విద్యా ప్రణాళికలో కూర్చాలి. అందుకనే ఇది సమాజ కేంద్రీకృత సూత్రము అని చెప్పడం జరిగింది. కనుక విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సూత్రాలను తప్పనిసరిగా ఆ యొక్క విద్యా ప్రణాళికలో భాగంగా చేర్చినట్లయితే అవి ఎంతగానో ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ స్లైడ్స్లో కొంచెం ఆంగ్లంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని నేను తెలుగులో చెప్తున్నాను కనుక అభ్యర్థులు తప్పనిసరిగా వీటిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటి ప్రతి వాక్యం కూడా నేను తెలుగులో చెప్తున్నాను. అలాగే ఇంగ్లీష్లో ఉన్నాయి చూడండి, నేను తెలుగులో చెప్పేవి కూడా వినండి, మీకు ఉపకరిస్తాయి కొన్ని రకాలైనటువంటి అంశాలు ఎగ్జామ్స్లో బాగా రాయటానికి. అంచేత వీటిని తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనం చూసినట్లయితే సహసంబంధ సూత్రం అంటే సహసంబంధ సూత్రం అంటే ఏమిటి, మనం చూసినట్లయితే ఏదన్నా ఒక అంశానికి చెప్పేటప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా మనం చెప్తూ ఉంటాం. అంచేత వీటిని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను చెప్తాం. మనం ముఖ్యమైనటువంటి భాగాలకు సంబంధించినటువంటి ఏ ఇతర వాటిల్లో ఉన్నాయి, లేదా ఇతర అంశాల్లో ఉన్నాయి, లేదా ఇతర శాస్త్రాల్లో ఉన్నాయి అనేటువంటివి కూడా మనం శోధించి తెలుసుకొని మనం సాంఘిక శాస్త్రాంశం ఏదైతే చెప్తున్నామో ఆ అంశానికి తగ్గట్టుగా మనం వీటిని చేర్చాలి. ఉదాహరణకు మన పరిపాలనా వ్యవస్థను గురించి చెప్తాం. మన పరిపాలనా వ్యవస్థను గురించి చెప్పేటప్పుడు అక్బర్ పరిపాలనా వ్యవస్థలో జరిగినటువంటి మార్పులను చెప్పవచ్చు. అక్బర్ పరిపాలనా కాలంలో ఏమేమి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఉండేవి, పరిపాలన ఎలా జరిగేది, అలాగే రైతువారీ పద్ధతి గురించి చెప్పవచ్చు. అలాగే వివిధ రాజుల కాలంలో జరిగినటువంటి పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి, వాటిల్లో ప్రాముఖ్యంగా సమాజం కోసం ఉపయోగపడినటువంటి పరిపాలనలు ఏవి
అనేటువంటివి ఒకదానితో ఇంకొకటి కొరిలేట్ చేస్తూ ఆ అంశాలని చెప్పవచ్చు. అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి ఇతర అంశాలన్నిటినీ కూడా క్రోడీకరించి అంటే పిల్లవాడికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, అవగాహన శక్తిని ఆయా అంశాల మీద పరిపూర్ణంగా ఇవ్వటానికి ఈ సహసంబంధ సూత్రము ఉపయోగపడుతుంది. అంచేత విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ తయారు చేసేటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో ఈ సహసంబంధ సూత్రం కూడా పాటించి విద్యా ప్రణాళికను తయారు చేయడానికి ప్రయత్నించాలి. ఆసక్తిని కలిగించే సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే పిల్లవాడికి మనకి కొన్ని రకాలైనటువంటి అభిరుచులు లేదా ఆసక్తులు కలిగాలి పాఠం మీద. అందుచేత కొన్ని ప్రాజెక్ట్స్ ఉండేటట్టు, కొన్ని సమస్యలపైన చర్చించేటట్టు, కొన్ని సెమినార్లు కానీ, వర్క్షాపులు కానీ, సింపోజియం కానీ ఇలాంటివన్నిటిని కూడా, అలాగే ఎగ్జిబిషన్ నిర్వహించడం కానీ, కొన్ని ఎగ్జిబిట్స్ తయారు చేసి వాటిలో ప్రదర్శించడం కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లవాడికి ఆసక్తి కలిగించేటువంటి అంశాలు ఉండేటట్టు విద్యా ప్రణాళికలో ఉంచాలి. అందుకనే మనం ఏం చేస్తాం, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాల్కనోస్ అనేటువంటి పాఠం చెప్పినటువంటి వ్యక్తి ఆ వాల్కనోస్కు సంబంధించినటువంటి వివిధ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పడంతో పాటు అది ఒక మోడల్ తీసుకుని, ఏదన్నా ఒక నమూనాను తీసుకుని దాన్ని బోధిస్తూ, అలాగే వాల్కనో ఎలా ఎరాప్ట్ అవుతుంది, ఎలా పగులుతుంది, పగిలినప్పుడు లావా బయటికి ఎలా వస్తుంది అనేటువంటిది తెలియజేస్తే ఆ పాఠం మీద ఆసక్తి కలుగుతుంది. పాఠ్యాంశాలకు చెందినటువంటి ఎగ్జిబిట్స్ అంటే టీచింగ్ ఎయిడ్స్ని, బోధనోపకరణాలను తయారు చేసి పాఠశాలలో ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహణ చేసి వేరే స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని చూపించినట్లయితే ఇతర విద్యార్థులకు తెలుస్తాయి. అలాగే తయారు చేసినటువంటి విద్యార్థికి కూడా ఆసక్తి కలుగుతుంది. ఆ పాఠం మీద అవగాహనతో పాటు ఆసక్తి కూడా కలగటానికి అవకాశం కలుగుతుంది. అంచేత ఈ సూత్రాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలి. అలాగే వ్యక్తిగత భేదాల సూత్రం అంటే వ్యక్తిగత భేదాలంటే ఏంటి, రకరకాలైనటువంటి విద్యార్థులు ఉంటారు క్లాస్ రూమ్లో. ఇందాక చెప్పుకున్నాం, బాగా చదివే విద్యార్థులు ఉంటారు, తెలివైనటువంటి విద్యార్థులు. ఒక్కసారి చెప్తే చాలు పట్టేస్తారు వాళ్ళు, అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాగే సగటు విద్యార్థులు ఒక్కసారి చెప్తే ఎక్కదు వాళ్ళకి, వాళ్ళకి రాదు, 2 సార్లు 3 సార్లు చెప్పాల్సి వస్తుంది. అలాగే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు లేదా పూర్ స్టూడెంట్స్ అంటాం, అంటే స్లో లెర్నర్స్ అని కూడా వీళ్ళని అంటాం. వీళ్ళకి ఎక్కువసార్లు చెప్పాలి. అందుకని పాఠ్య ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ యొక్క వైయక్తిక భేదాల ఆధారంగా పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుని బోధిస్తారు. అలాగే ఒక విద్యా ప్రణాళికను తయారు చేసేటువంటి పండితుడు కూడా ఏం చేస్తాడు, వాళ్ళ వయసును తీసుకోవాలి, వాళ్ళ యొక్క అభిరుచులను తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఆసక్తులను తీసుకోవాలి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే పర్సనాలిటీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు తీసుకుని ఆ యొక్క విద్యా ప్రణాళికని కనుక తయారు చేసినట్లయితే ఆ విద్యా ప్రణాళిక అనేటువంటిది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎలాంటి వ్యక్తిగత భేదం ఉన్నటువంటి విద్యార్థికైనా పాఠ్యాంశాలు అర్థం అవుతాయి, వాటిని అర్థం చేసుకోగలుగుతాడు, వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతాడు, మిగతా విద్యార్థులతో సమానంగా కూడా మార్కులు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఇలాంటి అవకాశం మనం విద్యార్థులకు విద్యా ప్రణాళిక తయారీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఉపయోగిత సూత్రం, యూటిలిటీ ప్రిన్సిపల్ అంటాం దీన్నే. ఈ యూటిలిటీ సూత్రంలో అంటే మనం తయారు చేసినటువంటి పాఠ్య ప్రణాళిక ద్వారా రూపొందించబడినటువంటి ఏవైతే పాఠ్యాంశాలు ఉంటాయో అవి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, విద్యార్థులకు ఉపయోగపడాలి. అందుకని ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్, నిత్య జీవితంలో తనకు ఆ పాఠ్య పుస్తకం ద్వారా చదివినటువంటి అంశాలు ఉపయోగపడాలి. అలాగే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఇన్ ద స్టడీ ఆఫ్ అదర్ సబ్జెక్ట్, ఇతర సబ్జెక్టులను చదివేటట్టుగా ప్రేరేపించేటట్టుగా కూడా ఈ విద్యా ప్రణాళిక ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వొకేషనల్ యూటిలిటీ, అంటే కొన్ని వృత్తిపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉండాలి.
అంటే ఈ పాఠ్య గ్రంథంలో ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో కొన్ని రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి అంశాలు కూడా నేర్చుకోవటానికి, కొన్ని రకాలైనటువంటి స్కిల్స్ నేర్చుకోవటానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అలాగే ఇట్ షుడ్ ఎనేబుల్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్, అంటే విద్యార్థి అవగాహన శక్తిని పెంచుకోవటానికి దోహదపడేదిగా ఉండాలి. కనుక ఉపయోగిత సూత్రం కూడా తప్పనిసరిగా ఏం చేయాలి? పాటించాలి. ఆ నియమావళిని పాటించి సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రణాళికను తయారు చేసినట్లయితే దాని ద్వారా విద్యార్థులకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు నిత్య జీవితంలో ఉంటాయి. వాటి ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుంటాడు, లాభ పొందుతాడు, తన కుటుంబాన్ని బాగు చేసుకోగలుగుతాడు, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల అవగాహనను పెంచుకోగలుగుతాడు. కనుక ఇలాంటి అంశాలు ఉండేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ నియమం ద్వారా ఉపాధ్యాయులందరిపైన ఉన్నది. కనుక వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి అంశాల మీద కూడా పట్టికలిగి ఉన్నట్లయితే ఏదో ఒక అంశం వచ్చినప్పుడు, అంటే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఉన్నత తరగతుల అవసరాలు తీర్చు సూత్రం అంటాం. ద సోషల్ స్టడీస్ కరిక్యులం ఫుల్ఫిల్లింగ్ ద ఆర్ సాటిస్ఫైయింగ్ ద హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్. అంటే మనకి 10th క్లాస్ వరకు, తర్వాత 11th క్లాసు, 12th క్లాసు ఇలా వెళ్తారు మనకి. కనుక వాళ్ళ వరకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి విద్యా ప్రణాళిక. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాము, నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి, మా సార్ ఇలా చెప్పేవాడు అని డిగ్రీలోనో పీజీలోనో కొంతమంది గుర్తు చేసుకుంటారు. కనుక ఆ అంశాలను గుర్తు తెచ్చుకుంటాడు. అట్లాగూ ఈ యొక్క సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను కూర్చేటప్పుడు తప్పనిసరిగా ఇలాంటి నియమం కనుక పాటించినట్లయితే వాళ్ళు హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళినా, ఉన్నత తరగతుల్లోకి వెళ్ళినా కూడా వాటిని గుర్తుపెట్టుకోగలుగుతారు. అందుకని సర్వీసెస్ ఫర్ కమ్యూనిటీ, అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి సేవలు చేయాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్, అంటే ఉన్నత విద్య అనేటువంటిది జీవిత విద్య, నిరంతర విద్యలాగా ఉంటుంది. అలాగే నేషనల్, రీజనల్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్, జాతీయ అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ విద్యా ప్రమాణాలని కలిగి ఉంటున్నాయి. అలాగే డిమాండ్ అండ్ డెవలప్మెంటల్ నీడ్స్, అంటే డిమాండ్కి తగినటువంటి అభివృద్ధి చర్యలకు తగ్గట్టుగా విద్యా ప్రణాళిక అనేటువంటిది ఉండాలి. సరళత్వం ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ అంటున్నాం. స్టూడెంట్ సెంటర్డ్గా ఉండాలి, విద్యార్థి కేంద్రీకృతం అని ఇంత చెప్పుకున్నాం. లిమిట్స్ ఇన్ టీచింగ్, లెర్నింగ్ వితౌట్ లిమిట్, అంటే మనం విద్య నేర్పడం అనేది ఒక స్థాయి వరకు మోసపోసినట్టుగా కాకుండా అన్లిమిటెడ్గా నేర్చుకునేటట్టు, అనేక విషయాలను నేర్చుకునేటట్టుగా ఉండాలి. అలాంటిది ఉండాలి. అలాగే వర్చువల్ క్లాసెస్, సైబర్ టీచర్స్, ఇంటర్నేషనలైజేషన్, అంతర్జాతీయ స్థాయికి తగినటువంటి అనేక అంశాలను నేర్చుకోవటానికి ఇవి విద్యా ప్రణాళిక అనేటువంటిది దోహదపడేదిగా ఉండాలి. కనుక ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే తక్కువ క్లాసుల్లోనే ఎక్కువ సబ్జెక్టులకు సంబంధించినటువంటి విద్యను నేర్చుకుంటున్నారు. కానీ మన దేశంలో అలా కాకుండా వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, మానసిక స్థితిని బట్టి, అభిరుచులను బట్టి, తర్వాత వాళ్ళ సామాజిక స్థితిగతులను బట్టి, తర్వాత సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా ప్రణాళికను రూపొందించుకుని వీటన్నిటిని కూడా అందిస్తున్నాం. అంచేత ఈ యొక్క సూత్రాన్ని పాటించి విద్యా ప్రణాళికని తయారు చేసుకోవాలి. అలాగే సరళత సూత్రం, ఫ్లెక్సిబుల్, షుడ్ నాట్ బి రిజిడ్ బట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు షూట్ ద చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి అవసరాలు, ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఈ యొక్క విద్యా ప్రణాళిక అనేటువంటిది సరళత్వంతో కూడి ఉండాలి. అంటే రిజిడ్గా ఉండకూడదు, దృఢత్వంగా ఉండకూడదు. అంతేకాకుండా విద్యార్థి యొక్క అవసరాలు తీర్చేదిగా కూడా ఉండాలి. విద్యార్థికి కొన్ని నైపుణ్యాలు పెంపొందించేదిగా ఉండాలి, తెలివితేటలను పెంపొందించేదిగా ఉండాలి. వాళ్ళ యొక్క అవగాహన శక్తి అనేటువంటిది మనకి బ్రాడ్ మైండ్, అంటే ఎక్కువ విస్తృతితో కలిగి ఉండేటట్టుగా ఉండాలి. కనుక ఇలాంటి సరళత సూత్రం కూడా పాటించాలి. అలాగే సమయం మరియు ఇతర వనరుల లభ్యత, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక విద్యా ప్రణాళికను ఒక తరగతి గదికి
తయారు చేస్తే దానికి 1 ఇయరే ఉంటుంది టైం. అలాగే ఆ 1 ఇయర్లో 180 నుంచి 220 తరగతి క్లాసెస్ వస్తాయి ఒక సబ్జెక్ట్కి. ఆ 180 నుంచి 220 క్లాసెస్కి తగినట్టుగా మన విద్యా ప్రణాళికను కూర్చున్నట్లయితే తద్వారా ఆయా అంశాలను నేర్చుకోవడానికి తక్కువ టైంలో ఎక్కువ అంశాలను నేర్చుకోవడానికి విద్యార్థికి అవసరం ఉంటుంది. కనుక దీన్ని కూడా విద్యా ప్రణాళికలో భాగంగా పాటించాలి. అలాగే గురువుతో సంప్రదింపుల సూత్రం అంటే ఉపాధ్యాయుడిని సంప్రదించాలి. ఏ అంశం మీదనైనా సరే విద్యార్థికి డౌట్ వచ్చినప్పుడు, అలాగే డౌట్ కలిగించేటువంటి కొన్ని అంశాలు విద్యార్థికి ఎప్పుడు మోసలో పోసి స్పూన్ ఫీడింగ్ లాగా చదవటం, బట్టి పట్టడం ఇలాంటివి కాకుండా తనకు తానుగా తెలుసుకునేటట్టుగా కొన్ని అంశాలు ఉన్నట్లయితే ఆ అంశాల మీద డౌట్స్ వస్తాయి. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇది మాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చా కార్యక్రమం జరుగుతుంది. కనుక అలా చర్చించడం వలన తనకు తెలియనటువంటి అంశాలని గురువుల దగ్గర ఎక్కువగా నేర్చుకొని లాభం పొందటానికి, జ్ఞానం పొందటానికి అవకాశం కలుగుతుంది. అంచేత గురువుతో సంప్రదింపుల సూత్రం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రంగా మనం చెప్తాం. క్రమశిక్షణ సూత్రం అంటే విద్యార్థి తన విద్యా ప్రణాళిక ద్వారా ఏ అంశాలనైతే నేర్చుకుంటున్నాడో ఆ నేర్చుకున్నటువంటి అంశాల ద్వారా విద్యార్థిలో క్రమశిక్షణ పెరగాలి, విలువలు పెరగాలి. అంతేకాకుండా విచ్చలవిడిగా పెరగటం, తర్వాత అందరినీ ఎదిరించటం, చెప్పిన మాట వినకపోవటం ఇలాంటివి రాకూడదు. కనుక ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రమశిక్షణతో కూడినటువంటి లేదా విలువల్ని నేర్పించేటువంటి నీతిని నేర్పించేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని విద్యా ప్రణాళికలో పొందుపరచాలి. అప్పుడు అది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సాంస్కృతిక విలువల సూత్రం, దీన్నే కల్చరల్ వాల్యూ, ప్రిన్సిపల్ ఆఫ్ కల్చరల్ వాల్యూ అంటాం. కల్చర్ అంటే మనకి మన తినేటువంటి ఆహారం కానీ, నియమాలు కానీ, మనం వేసుకునేటువంటి డ్రెస్ కానీ, మాట్లాడేటువంటి భాష కానీ, తర్వాత మన నాట్యం కానీ, మ్యూజిక్ కానీ, తర్వాత అలాగే కుటుంబం కానీ, సమాజంలో కానీ, మన సంస్థలో కానీ, ఇవన్నీ కూడా ఉండేటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి మనకు కనిపించేటువంటివి సాంస్కృతిక విలువలు. అలాగే కనపడినటువంటి సాంస్కృతిక విలువలు కొన్ని ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి బిలీఫ్స్ ఉంటాయి. దేవుడిని నమ్మినట్టు మనకు ఎలా తెలుస్తుంది? కొంత ఫిలాసఫీ, తత్వశాస్త్రం, ప్రతి దేశానికి ఒక శాస్త్రం ఉంటుంది. ఆ తత్వాన్ని నమ్ముతాం మనం. ఎలా తెలుస్తుంది? ఇవి నాన్ విజిబుల్ అన్నమాట, అంటే మన కంటికి కనపడినాయి. కనుక కంటికి కనిపించేటువంటి విలువలు, కంటికి కనపడినటువంటి విలువల్ని పెంపొందించేదిగా విద్యా ప్రణాళిక ఉండాలి. కనుక అలాంటిది ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి దోహదపడుతుంది తద్వారా. అలాగే సృజనాత్మక సూత్రం అంటే ఏదైనా ఒక అంశాన్ని అదే మామూలుగా కాకుండా ఒక విభిన్నమైనటువంటి దానిలో ప్రదర్శించటం, అలాగే విభిన్నమైనటువంటి పద్ధతుల ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయటం. ఎప్పుడు రొటీన్గా ఉండేటువంటి సమస్యలు, అలాగే ఆ వే ఆఫ్ ప్రొసీజర్ కాకుండా ఒక డిఫరెంట్ ప్రొసీజర్తో ఆ సమస్యను పరిష్కారం చేయాలి. అలాంటిది సృజనాత్మక సూత్రం ఉండాలి. అంటే వ్యక్తిలో దాగి ఉన్నటువంటి తెలివితేటల్ని బయటికి తీసుకుని వచ్చేటువంటి ఒక విభిన్నమైనటువంటి రూపంలో సమస్యల పరిష్కారం కోసం, తన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకోవటం కోసం అవి ప్రయత్నించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి. కనుక దీనిని సృజనాత్మక సూత్రము. అలాగే ఇన్నోవేషన్ అంటే నవకల్పనలతో కూడి ఉండాలి. అలాంటి సూత్రం ఉన్నట్లయితే విద్యా ప్రణాళిక చాలా బాగుంటుంది. అలాగే సాంఘిక శాస్త్ర ఆశయాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకునే సూత్రం ఇంకొకటి. అంటే సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలు ఏమిటి, అలాగే సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏమిటి అని మనం చూసినట్లయితే మానవ సమాజాన్ని గురించి తెలుసుకోవటం, అలాగే ఈ సమాజానికి, ఈ దేశానికి చెందిన వాడిని అనేటువంటి భావాన్ని కలిగి ఉండటం, ప్రజాస్వామ్యంలో శిక్షణ ఇవ్వటం, మంచి పౌరుడిగా తయారు చేయటం, అలాగే విజ్ఞానాన్ని సంపాదించటం, అలాగే వికేంద్రీకరణ శక్తిని, తర్వాత క్రిటికల్ జడ్జిమెంట్ని, విమర్శనాత్మక జాగరూకతను
పెంచుకోవటం, కొన్ని రకాలైనటువంటి అలవాట్లను పెంపొందించుకోవటం, ఇవన్నీ కూడా లక్ష్యాల్లోనూ లేదా ఆశయాల్లోనూ భాగంగానే ఉంటాయి. వీటిని అధిగమించి సాధించేదిగా ఉండాలి విద్యా ప్రణాళిక అనేది. అంటే విద్యా ప్రణాళిక అనేటువంటిది సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలను ఆశయాలను నెరవేర్చేదిగా సాధించేవిగా ఉన్నప్పుడు విద్యార్థికి ఏ రకమైనటువంటి జ్ఞానం అందింది. అందుకనే బ్లూమ్స్ టాక్సానమీలో మనం చెప్పుకుంటాం, అండర్సన్ క్రాత్హోల్ టాక్సానమీలో రివైజ్డ్ టాక్సానమీ చెప్పుకుంటాం. కొన్ని లక్ష్యాల ఆధారంగా పాఠాన్ని బోధిస్తాం. ఆ పాఠాన్ని బోధించిన తర్వాత ఆ లక్ష్యాలు నెరవేర్చబడ్డాయా లేదని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మూల్యాంకనం చేస్తాం. కనుక ఇలాగూ చేయటానికి అంటే లక్ష్యాలను సాధించడానికి ఆశయాలను సాధించడానికి వీలుగా ఉండేటువంటి విద్యా ప్రణాళికను తయారు చేసుకుని మనం విద్యార్థులకు అందించాలి. కనుక ఆ సూత్రాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలి. అలాగే సంసిద్ధత సూత్రం అంటే ఇండివిజువల్స్ లెర్న్ బెస్ట్ when they are physically, mentally and emotionally ready to learn, and they do not learn well if they see no reason for learning. అంటే భౌతికంగా మానసికంగా అలాగే కొంత భావోద్రేకమైన పరంగా విద్యాంశాలను నేర్చుకునేటువంటిగా ఉండాలి. అందుకనే సంసిద్ధత, దీన్నే మనం సైకాలజీలో లా ఆఫ్ రెడీనెస్ అంటే నేర్చుకోవటానికి సంసిద్ధులుగా ఉండాలి విద్యార్థులు. ఆ నేర్చుకునటానికి సంసిద్ధులుగా ఉండేటువంటి విద్యా ప్రణాళికని తయారు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు ఈ సంసిద్ధత సూత్రం అనేటువంటిది, ప్రిన్సిపల్ ఆఫ్ రెడీనెస్ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్తాం. అలాగే ఇవే కాకుండా సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జనరల్గా మనం చెప్పుకునేటువంటివి. దాంతోపాటు సెకండరీ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్ కొన్ని విద్యా ప్రణాళిక సూత్రాలను కూడా సూచించింది. ఆ సూత్రాలు కూడా ఏముందో మనం చూద్దాం ఒక్కొక్కటిగా. అనుభవ సాకల్య సూత్రం అంటే సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిల్లో పాలు పంచుకొని కొంత అనుభవాన్ని సేకరించిన తర్వాత ఆ అనుభవాలు ఎలా ఉంటాయి అంటే సమాజం ఎలా ఉంది, సమాజంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నటువంటివన్నిటిని కూడా తెలుసుకొని ఏం చేస్తాం, వాటిని విద్యా ప్రణాళికలో పొందుపరుస్తాం. కనుక విద్యా ప్రణాళికలో పొందుపరిచినప్పుడు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి అంశాలన్నీ దానిలో ఉంటాయి. కనుక వాటన్నిటిని చదివి తెలుసుకుంటాడు. అందుకని కేస్ స్టడీస్ ఉన్నాయి. మనం ఇప్పుడున్న పాఠ్య పుస్తకాల్లో చూసినట్లయితే కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి, కానీ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, ఇలాంటివి అనేకం ఉన్నాయి. అట్లాగే సమాజానికి సంబంధించినటువంటి అనేక అనుభవాలను కూడా విద్యా ప్రణాళికలో చేర్చాలని మాధ్యమిక విద్యా కమిషన్ అంటే సెకండరీ విద్యా కమిషన్ సూచించడం జరిగింది. అలాగే వైవిధ్యత సామ్యతా సూత్రం అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ని దృష్టిలో పెట్టుకోవాలి. అందరినీ ఒకే తాటిని కట్టకుండా అందరు విద్యార్థులు అంటే ఉపయోగపడేటట్టు, అంటే చదువులో వెనుకబడినటువంటి విద్యార్థి, సగటు విద్యార్థి, తెలివైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా విద్యా ప్రణాళికను తయారు చేయాలి. అలాంటి వైవిధ్యత లేదా సామ్యత ఉన్నప్పుడు ఆ విద్యా ప్రణాళిక విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి నేర్చుకోవాలనేటువంటి తపనను దీనిని తీరుస్తుంది. అలాగే సామాజిక జీవితంలో సంబంధ సూత్రం అంటే సమాజంలో ఒక భాగం, విద్యార్థి కూడా ఒక భాగం, కుటుంబం ఒక భాగం, స్కూలు అంటే పాఠశాల ఒక భాగం. కనుక ఆ విద్యార్థి పాఠశాలలో చదువుతున్నాడంటే ఆ సమాజానికి చెందినటువంటి ఒక అంశంలో భాగంగా ఉండి చదువుకుంటున్నాడు. కనుక సమాజంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి సత్యాలను కూడా విద్యా ప్రణాళికలో చేరిస్తే దానివలన కూడా ప్రయోజనం కలుగుతుంది. విరామకాల వినియోగ శిక్షణ సూత్రం అంటే విద్యార్థులు అప్పుడప్పుడు విరామ సమయం వస్తుంది, అంటే సమ్మర్ వెకేషన్ వస్తుంది, అలాగే కొన్ని రకాలైనటువంటి హాలిడేస్ వస్తున్నాయి, కొన్ని రకాలైన ఎక్కువ రోజులు వస్తాయి.
అలాగే తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా మాస్టర్ గారు రానప్పుడు కూడా కొంత విరామ సమయం దొరుకుతుంది. అలాంటి సందర్భాల్లో ఏమన్నా కార్యకలాపాలు చేసేటట్టు, లేదంటే ఆ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు ఏదన్నా ఒక కార్యక్రమం కానీ, విద్యా కార్యక్రమం కానీ, విద్యా కార్యకలాపం కానీ, ప్రాజెక్ట్ కానీ ఉన్నట్లయితే తద్వారా విద్యార్థులందరికీ కూడా ఉపయోగంగా ఉన్నది. అలాగే చివరిగా మనం చూసినట్లయితే విషయాల అంతఃసంబంధాల సూత్రం, అంటే మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ కమిషన్ సూచించినటువంటి విద్యా ప్రణాళిక నియమాలు లేదా సూత్రాల్లో చివరిది విషయాల అంతఃసంబంధాల సూత్రం. అంటే ఒక అంశాన్ని బోధించేటప్పుడు దానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా బోధిస్తాం. కరువు కాటకాల గురించి బోధించేటప్పుడు ఏ ప్రాంతాల్లో ఎందుకు కరువు కాటకాలు వచ్చినాయో బోధిస్తాం. అక్కడ ఎవరెవరు కరువు కాటకాలకు గురయ్యారు, లేదా ఆహారానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరెవరికి వచ్చాయి, అలాగే వరదలు ఎక్కడొచ్చాయి, ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తాం. కనుక ఇలాంటివన్నీ కూడా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో తప్పనిసరిగా పొందుపరచాలి. అంచేత పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరూ సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక నియమాలు లేదా సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణాత్మక సూత్రాలు అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా చదివి ఆయా అంశాల మీద మీకు పట్టుత్వం తెచ్చుకొని పరీక్షల్లో బాగా రాస్తారని ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాం.